ఏ విధంగా అయితే భారతదేశంలో ఇప్పుడు 370 సీట్లు మాకు కావాలి అని చెప్పి మోడీ గారు అంటున్నారు. ఒకవేళ ఖచ్చితంగా అలా జరిగినట్లయితే ఇది హిందువులకి మేలే కదా అని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా అది మీ పొరపాటే అవుతుంది. హిట్లర్ పాలన అయితే వచ్చేసినట్లే అవుతుందండి. ఓకేనా? కంప్లీట్లీ నియంతలాగా పరిపాలిస్తారు. పెద్దోళ్ళంతా మిమ్మల్ని దోచుకు తింటారు. హిందువులని కాదు, ముస్లిమ్స్ అని కాదు, క్రిస్టియన్స్ అని కాదు, ఎవరిని అని కాదు, మనోన్నే పరాయుణ్ణని కాకుండా రాబందుల్లాగా పీక్కొని తినేస్తారు. ఇది మీకు అర్థం కావడం లేదు. ఓకేనా? ఒక్కసారి మీరు ఇచ్చేసినట్లయితే మీ చెప్పుతో మిమ్మల్ని ఎరగొట్టేసుకున్నట్లు అయిపోతుంది. కాబట్టి అందరూ కలిసి ఉండాలి. సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనేటటువంటి ఆ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగం నుంచి తీసేశారు. పూర్తిగా ఒక హిందూ రాజ్యాంగం లాగా తెచ్చి వారి యొక్క అరాచకాలు మామూలుగా ఉండవు. కాబట్టి సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా, జై భారత్.